ఆర్యభటుడు అనే పేరు మనం చిన్నప్పటి నుంచే వింటుంటాం. కానీ ఆయన ఎంత ముందుచూపు కలిగిన శాస్త్రవేత్తో చాలా మందికి పూర్తిగా తెలియదు. ఆర్యభటుడు 476 సంవత్సరంలో జన్మించాడు. అంటే మనకు దాదాపు 1500 సంవత్సరాల ముందు భారతదేశంలో ఒక వ్యక్తి భూమి అక్షంపై తిరుగుతుందని స్పష్టంగా వివరించాడు. ఆయన జన్మస్థలం గురించి చరిత్రకారులలో వాదనలు ఉన్నా చాలా మంది ఆయనను పురాతన పటలిపుత్రం అయిన కుసుమపురంతో సంబంధం ఉన్నవాడిగా భావిస్తారు. ఆ కాలంలో భారతదేశం గుప్తా ఎంపైర్ పరిపాలనలో ఉండేది. ఆ కాలాన్ని భారతదేశపు స్వర్ణయుగం అంటారు. శాస్త్రం, గణితం, సాహిత్యం, ఖగోళశాస్త్రం ఎంతో అభివృద్ధి చెందాయి. ఆర్యభటుడు చిన్న వయస్సులోనే అసాధారణ మేధస్సు చూపించాడు. ఆయన 23 ఏళ్ల వయస్సులోనే ఆర్యభటియ అనే గ్రంథాన్ని రచించాడు. అది పెద్ద గ్రంథం కాదు. సుమారు 121 శ్లోకాలే ఉన్నాయి. ఆర్యభటుడి ప్రధాన ఆవిష్కరణల్లో ఒకటి భూమి గుండ్రంగా ఉందని చెప్పడం. ఆయన భూమిని గోళంగా వర్ణించాడు. అంతేకాదు, భూమి తన అక్షంపై తిరుగుతుందని స్పష్టంగా వివరించాడు. పగలు రాత్రులు రావడానికి కారణం సూర్యుడు కదలడం కాదు, భూమే తిరుగుతుందని చెప్పాడు. పడవలో ప్రయాణిస్తున్నప్పుడు ఒడ్డున ఉన్న చెట్లు కదులుతున్నట్టు కనిపిస్తాయి. కాని నిజంగా కదులుతున్నది పడవే అన్న ఉదాహరణ ఇచ్చాడు. ఇది సాపేక్ష గమనాన్ని అర్థం చేసుకున్న గొప్ప ఆలోచన. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం గురించి కూడా ఆయన శాస్త్రీయ వివరణ ఇచ్చాడు. ఆ కాలంలో చాలా సంస్కృతుల్లో రాహు, కేతు వంటి పురాణ కథలతో గ్రహణాలను వివరించేవారు. కాని ఆర్యభటుడు చంద్రుడు సూర్యుడిని ఆవరించినప్పుడు సూర్యగ్రహణం, భూమి ఈడ చంద్రుడిపై పడినప్పుడు చంద్రగ్రహణం జరుగుతుందని గణితపూర్వకంగా చెప్పాడు. ఇది ఆధ్యాత్మిక వివరణ కాదు, ఖగోళ శాస్త్రం. ఇప్పుడు సున్నా విషయం క్లియర్గా చెబితే చాలామంది ఆర్యభట్టే సున్నా కనిపెట్టాడు అని అంటారు. కాని చరిత్రపరంగా చూస్తే ఆయన స్వయంగా సున్నా అనే గుర్తును కనిపెట్టాడని స్పష్టమైన ఆధారాలేవు. అయితే ఆయన కాలంలోనే స్థాన విలువ పద్ధతి ఓపెన్ పరంథిసిస్ ప్లేస్ వాల్యూ సిస్టమ్ క్లోజ్ పరంథిసిస్ వాడుకలో ఉంది. అంటే 10, 100, 1000 లాంటి సంఖ్యల వ్యవస్థ అప్పటికే భారతదేశంలో అభివృద్ధి చెందుతోంది. తరువాత కాలంలో బ్రహ్మగుప్త సున్నాతో చేసే గణిత నియమాలను స్పష్టంగా రాశాడు. కాని ఆ వ్యవస్థకు బలమైన పునాది వేసింది ఆర్యభట్ట కాలం. గణితంలో ఆయన చేసిన కృషి మరింత గొప్పది. నాలుగవది, పై విలువను చాలా ఖచ్చితంగా లెక్కించాడు. ఆయన పై విలువను 3,1416కు సమీపంగా లెక్కించాడు. ఇది ఆ కాలానికి అసాధారణమైన ఖచ్చితత్వం. ఒక సంవత్సరం పొడవు 365.258 రోజులు అని లెక్కించాడు. ఆధునిక విలువ 365.256 రోజులు. అంటే కేవలం కొన్ని నిమిషాల తేడా మాత్రమే. ఆయన త్రికోణమితిలో జ్యా అనే భావనను ఉపయోగించాడు. అదే తరువాత సైన్ ఓపెన్ పరంథిసిస్ సైన్ క్లోజ్ పరంథిసిస్గా మారింది. ఈ త్రికోణమితి లేకపోతే ఆధునిక ఇంజనీరింగ్, జీపీఎస్, అంతరిక్ష పరిశోధన సాధ్యమయ్యేవి కాదు. ఆర్యభటుడు కుట్టక విధానం అనే గణిత పద్ధతిని కూడా రూపొందించాడు. ఇది సమీకరణాలను పరిష్కరించే ఆల్గోరిథం లాంటిది. ఈ విధానం సంఖ్యా సిద్ధాంతంలో ఇప్పటికీ ప్రాముఖ్యత కలిగి ఉంది. ఆయన గణితం కేవలం లెక్కలు కాదు, సమస్యలను పద్ధతిగా పరిష్కరించే ఆలోచన విధానం. అయితే ఒక విషయం నిజాయితీగా చెప్పాలి. ఆర్యభటుడు పూర్తిగా సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించలేదు. ఆయన భూమి తిరుగుతుందని చెప్పినా గ్రహాల కదలికలను భూకేంద్ర దృష్టితోనే వివరించాడు. అందువల్ల ఆయనను నేరుగా కోపర్నికస్తో సమానం చేయడం సరైంది కాదు. కాని భూమి భ్రమణాన్ని అర్థం చేసుకోవడం మాత్రమే పెద్ద విప్లవాత్మక ఆలోచన. పాశ్చాత్య చరిత్రలో శాస్త్ర విప్లవం గురించి ఎక్కువగా చెప్పబడుతుంది. కానీ భారతదేశంలో శాస్త్ర ఆలోచన చాలా ముందే ప్రారంభమైంది. ఆర్యభటుడి గ్రంథం అరబిక్లోకి అనువాదమై ఇస్లామిక్ ప్రపంచానికి చేరింది. అక్కడి నుంచి యూరప్కు గణిత జ్ఞానం వ్యాపించింది. అయితే కాలక్రమేణా యూరోపియన్ శాస్త్రవేత్తల పేర్లు ఎక్కువగా ప్రాచుర్యం పొందాయి. ఈరోజు మనం ఉపయోగిస్తున్న గణిత వ్యవస్థకు, కాలెండర్ లెక్కలకు, ఖగోళ శాస్త్రానికి ఆయన వేసిన పునాది ఎంతో గొప్పది. అంటే ఇది ఎవరు ముందున్నారు అనే పోటీ కథ కాదు. ఇది మానవ మేధస్సు ప్రయాణం. గ్రీకులు భూమి ఆకారాన్ని తత్వశాస్త్రంగా వాదించారు. ఆర్యభటుడు గణితపూర్వకంగా లెక్కలు వేశాడు. యూరప్ శాస్త్రవేత్తలు టెలిస్కోప్లతో నిర్ధారించారు. ఆర్యభటుడు కేవలం ఊహించలేదు, ఆయన లెక్కించాడు. ఒక సంవత్సరం పొడవు ఎంత? పై విలువ ఎంత? సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఎలా జరుగుతాయి? త్రికోణమితి పట్టికలు ఎలా తయారు చేయాలి? ఇవి అన్నీ ఆయన 23 ఏళ్ల వయసులోనే రాసిన గ్రంథం ఆర్యభటియలో ఉన్నాయి. 1500 సంవత్సరాల తర్వాత కూడా ఆయన పేరు అంతరిక్షంలో ఉంది. భారతదేశపు మొదటి ఉపగ్రహానికి ఆయన పేరే పెట్టారు, ఆర్యభట్. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే, శాస్త్రం ఒక దేశానికి చెందినది కాదు, అది మానవ మేధస్సు చెందినది. కాని 1550 సంవత్సరాల క్రితం భారతదేశంలో ఒక యువకుడు ఆకాశాన్ని భయంతో కాదు, గణితంతో చూశాడు.
If you like this video, please share and subscribe.